హలో ఫ్రెండ్స్, నేనండి మీ గోదావరి అబ్బాయిని. ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను నేపాల్ అయితే రావడం జరిగిందండి. చాలా రోజుల నుండి నేపాల్ వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఈరోజు నాకు నేపాల్ వెళ్ళే అవకాశం వచ్చింది. ఇక్కడ నేపాల్లో ఉన్న హిమాలయాలు అనేటివి చూసాను. చాలా చాలా బాగున్నాయండి. నేపాల్ హిమాలయాలు భూలోక స్వర్గధామం అని చెబుతారండి. ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాలు, మంచుతో కప్పబడిన కొండలు చాలా చాలా బాగున్నాయండి. ఎటు చూసిన పచ్చదనంతో చాలా ప్రశాంతంగా ఉంటుంది. తెల్లవారుజామున సూర్యకిరణాలు మంచు కొండలపై పడి మరింత అందంగా కనిపిస్తాయండి. చాలా చాలా బాగుంటుంది ఈ దృశ్యం. నేపాల్లో అతి పురాతనమైన దేవాలయాలు చాలా ఉన్నాయండి. వాటినన్నిటిని దర్శనం చేసుకుని ఈరోజు మాకు దగ్గరలో ఉన్న వింధ్యావాసిని అమ్మవారి శక్తిపీఠ దర్శనానికి అయితే వెళ్తున్నాను అండి. వింధ్యావాసిని అమ్మవారి శక్తిపీఠం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఆలయ చరిత్ర విశేషాలు ఏమిటో మనం తెలుసుకోవాలంటే మన ఈ వీడియోని మీరు పూర్తిగా చూడవలసిందేనండి. మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, నేపాల్లోని వింధ్యావాసిని అమ్మవారు పొఖారాలో ఉంటుందండి. అమ్మవారి శరీర భాగాలు పడిన 51 శక్తిపీఠాలలో ఒకటి. ఇక్కడ కొలువైన విగ్రహాన్ని భారతదేశంలో మిర్జాపూర్, ఉత్తరప్రదేశ్లోని వింధ్యాచల్ నుండి తీసుకొచ్చారని నేపాల్లోని గుహేశ్వరి అమ్మవారి శక్తిపీఠం కూడా ఉంటుందండి. గండకి చండీ శక్తిపీఠం కూడా ఉన్నదండి. మిథిలా శక్తిపీఠం కూడా ఉన్నది. ఇది జనక్పూర్లో మనం దర్శనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, వింధ్యావాసిని అమ్మవారి శక్తిపీఠం, వింధ్యావాసిని అమ్మవారి శక్తిపీఠం రెండు వేరు అండి. ఈ రెండు ప్రధానంగా 2 ప్రదేశాల్లో ప్రసిద్ధి చెందింది. ఒకటి మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉండగా, మరొకటి నేపాల్లోని పొఖారాలో ఉన్నది అండి. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఒక చిన్న కొండపై అమ్మవారు వెలిసారు. వింధ్యావాసిని అమ్మవారు నేపాల్లోని పొఖారా నగరంలో ఉన్న అత్యంత పురాతనమైన మరియు ముఖ్యమైన శక్తిపీఠం. ఇది పొఖారా నగరానికి రక్షణ దేవతగా పూజిస్తారు అండి. ఫ్రెండ్స్, 18వ శతాబ్దం చివరిలో పృథ్వీ నారాయణ షా లేదా కస్కీ రాజు సిద్ధి నారాయణ మల్ల ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చెబుతారు అండి. ఒకరోజు రాజుగారికి అమ్మవారి కలలో కనిపించి ఇక్కడ దేవాలయం నిర్మించమని కోరిందంటండి. అప్పుడు అమ్మవారి కోరిక మేరకు విగ్రహాన్ని ఉత్తరప్రదేశ్ నుండి నేపాల్కు తీసుకువచ్చి అమ్మవారిని ప్రతిష్ఠించాలని అనుకుంటారు. తమ సైన్యాన్ని ఉత్తరప్రదేశ్ నుండి విగ్రహాన్ని తీసుకురావడానికి పంపిస్తారు అండి. అయితే విగ్రహం తీసుకువస్తుండగా సైన్యం విశ్రాంతి కొరకు ఇప్పుడు ఉన్న దేవాలయం కొండ మీద పడుకొని విశ్రాంతి తీసుకుంటారు అండి. తర్వాత లేచిన తర్వాత విగ్రహాన్ని పైకి లేపుతుంటే పైకి లెగలేదండి. ఎంత ప్రయత్నించినా సరే విగ్రహం పైకి లెగదు. అప్పుడు రాజుగారు ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి దేవాలయం నిర్మించారు అంటండి. ఇక్కడ దేవాలయం చాలా అద్భుతంగా, చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఈ కొండ మీద నుండి హిమాలయాలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, వింధ్యావాసిని అమ్మవారు పేర్లు ఒకే విధంగా ఉండటం వల్ల 2 దేవాలయాలు ఒకటే అనుకుంటారండి. కానీ ఒకటి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది, రెండోది ఏమో నేపాల్లో ఉంటుందండి. అయితే ఇక్కడ అమ్మవారి దర్శనం మనం చేసుకోవాలి అంటే ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు అమ్మవారి దేవాలయం తెరిచే ఉంటుందండి. ఈ ఆలయం తెల్లటి రంగులో ఉంటుంది, శిఖర నిర్మాణ శైలిలో ఉంటుందండి. ఆలయం ప్రాంగణంలో శివుడు, హనుమంతుడు, గణేశుడు మరియు సరస్వతీదేవి ఆలయాలు ఉన్నాయండి. ఈ ఆలయంలో అమ్మవారిని శాలిగ్రామ రూపంలో పూజించడం ఇక్కడ మరొక విశిష్టత అండి. మనం ఇక్కడ అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి అంటే పొఖారా విమానాశ్రయం నుండి ఈ ఆలయం చాలా దగ్గరగా ఉంటుందండి. కాఠ్మండు నుండి కూడా విమానాలు ఉన్నాయండి. పొఖారా నగరం నుండి బస్సులు లేదా ట్యాక్సీలు ఉంటాయండి. ఫ్రెండ్స్, నేను ఆ వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు నేపాల్ వెళ్ళినప్పుడు నేపాల్ అందాలన్నిటితో పాటు ఇక్కడ అతి పురాతనమైన దేవాలయాలు కూడా చాలా ఉన్నాయండి. వాటిని అన్నిటినీ దర్శనం చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది.